Bharat Parv 2021. See, every year, ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే తర్వాత నుంచి జనవరి 31 వరకు మనం భారత్ పర్వ్ సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్. ఈ ఇయర్ కరోనా కదా, వీఆర్ డూయింగ్ ఇట్ వర్చువల్లీ. వర్చువల్ భారత్ పర్వ్ ఫ్రమ్ January 26th to January 31st. From January 26th to January 31st. It is being organized. The main theme is Atmanirbhar Bharat and also Ek Bharat Shrestha Bharat. Atmanirbhar Bharat. Atmanirbhara Bharat Desam Disaga, self-reliant India. And Ek Bharat Shrestha Bharat. Ek Bharat Shrestha Bharat అనే program. It was launched 5 years back. ఫస్ట్ ఇండియన్స్కి ఇండియాని ఎక్స్ప్లోర్ చేయగలగాలి అంటే సదర్న్ ఇండియా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఉన్నాం. నార్త్ ఈస్టర్న్ కల్చర్ కానీ ఏం తెలియదు. నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు, సౌత్ గురించి ఏం తెలియదు. అలానే అంతెందుకు ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఒరిస్సాలో ఉన్న కుజిన్స్ అన్నీ తెలియదు, ఫుడ్ స్టైల్స్. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ 5 years బ్యాక్ 2015లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజున అక్టోబర్ 31వ తారీఖున నేషనల్ డే ఆఫ్ యూనిటీ రోజున దే హ్యావ్ లాంచ్డ్. సో వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ థీమ్ తీసుకున్నారు భారత్ పర్వ్ ద్వారా. ఆత్మనిర్భర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దీని ద్వారా. అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. అండ్ అసలు ఈ ప్రోగ్రామ్ భారత్ పర్వ్ అనేది 2016లో స్టార్ట్ అయింది. భారత్ పర్వ్ అనేది 2016లో స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇట్ యాక్చువల్లీ ఎయిమ్స్ టు జనరేట్ ఎ పేట్రియాటిజం అండ్ ఆల్సో టు మేక్ us to understand the richness and diversity of our country. To make us to understand the richness and diversity of our country. మన దేశంలో ఉన్న భిన్నత్వం, మన దేశంలో ఉన్న గొప్పతనం, ఇవన్నీ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. హస్తకళలు, సంగీతం, డాన్స్, చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్స్, మ్యూజిక్, డాన్స్, హ్యాండ్లూమ్స్, పెయింటింగ్స్, లిటరరీ వర్క్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, వీళ్ళు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, దే ఆల్సో కంట్రిబ్యూట్ అనమాట. భారత్ పర్వ్ 2021. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, UN report on world economy. The UN World Economic Situation and Prospects report, UN వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. World Economic Situation and Prospects report. Based on this report, the world economy is expected to recover. Based on this report, the world economy is expected to recover slightly by 4.7% in 2021. 4.7% in 2021. UN వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, వరల్డ్ ఎకనమిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ పేరు వరల్డ్ ఎకనమిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. The economy had declined by 4.3% in 2020. World economy was declined by 4.3% in 2020 due to COVID. COVID వల్ల
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 4.3% డిక్లైన్ అయింది. ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ ఎకనమిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంక్టాడ్ వాళ్ళు along with 5 UN regional commissions, UNCTAD along with 5 regional UN economic commissions, along with 5 regional UN economic commissions and also United Nations, UN ante United Nations, UN Department of Economic and Social Affairs, UN Department of Economic and Social Affairs, షార్ట్ కట్లో చెప్పాలంటే UN దేశా అంటే UN Department of Economic and Social Affairs, UNCTAD plus 5 UN Economic Commissions plus UN దేశా, UNDESA, UNCTAD plus 5 UN Economic Commissions, Regional Economic Commissions plus UN దేశా, వీళ్ళందరూ కలిసి UN Economic Situation and Prospects రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ద వరల్డ్ ఎకానమీ ఇన్ 2021 ఈజ్ గోయింగ్ టు గ్రో బై 4.7%. నెక్స్ట్, స్టార్ మార్క్ న్యూస్ టుడే, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021, గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 జర్మన్ వాచ్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. UN Climate Risk Index was released by German Watch అన్నమాట. క్లైమేట్ రిస్క్లో చాలా రిస్కీగా ఉన్న దేశాల్లో ద కంట్రీస్ విచ్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్, ఇండియాస్ ర్యాంక్ ఈజ్ సెవెంత్. ఇండియా ర్యాంక్స్ సెవెంత్ అమాంగ్ కంట్రీస్ which are most affected in 2019. India ranks 7th among countries which are most affected in 2019 by climate change. దీని మీద చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్. దీని మీద రీసెర్చ్ చేసి సొంత నోట్స్ రాసుకోండి, చాలా ఉంది దీని మీద మెటీరియల్. Okay, next, this is also very important, star mark. IMF, International Monetary Fund, IMF has released the World Economic Outlook 2021 report. IMF వాళ్ళు World Economic Outlook 2021 report release చేశారు. IMF has released the World Economic Outlook Report 2021. India will witness the strongest growth among the main economies. India చాలా దృఢమైన వృద్ధి రేటు చూపించబోతోంది, మంచి వృద్ధి రేటు చూపించబోతోందంట. India is going to witness the strongest growth among the main economies. India's economy will expand by 11.5% in 2021. India's economy will expand by 11.5% in 2021. This is the good news for India. ఇలాంటి రిపోర్ట్స్ చూసుకునే ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఐఎంఎఫ్ లాంటి సంస్థ, if it gives a very good rating for India, very good prospects for India, definitely it's a good news for India kada. Indian economy double digit growth rate దగ్గర చూపిస్తుందంట. This is a great news. ఇది చాలా గొప్ప న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్, లెట్స్ ఓపెన్ ద న్యూస్ పేపర్ హిందూ పేపర్ టుడే. హిందూ పేపర్ ఓపెన్ చేస్తే విల్ నో. ఈరోజు హిందూ పేపర్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ యాడ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాడ్ రిగార్డింగ్ పంచాయత్ ఎలక్షన్స్.
whenever you see a government ad, kindly try to understand what is inside it. Kindly try to remember what is inside it. ఈరోజు హిందూ పేపర్ ఫస్ట్ పేజ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క యాడ్ ఉంది, దాన్ని గమనించండి. సో గాంధీ గారి బొమ్మ, అంబేద్కర్ గారి బొమ్మ పక్క పక్కన వేసి మరీ యాడ్లు వేశారు. ఓకే, అవర్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ partyless elections being held without any party affiliation. Our panchayat elections are partyless elections being held without any party affiliation. మన పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతమైనవి అని చెప్పారు, కానీ రాజకీయాలని పంచాయతీ ఎన్నికల్లోనే ఉన్నాయి, అది మనకు తెలియదే ఉంది. సో కమింగ్ బ్యాక్, పేజ్ నెంబర్ ఫస్ట్ పేజ్, హిందూ పేపర్ ఫస్ట్ page. Tractor rally turns violent as farmers enter into capital. They have hoisted flags, various flags, Indian flags, many flags on Red Fort. Okay, clashes erupt as police use tear gas, lathi charge. As police use tear gas, lathi charge. Violence leaves one protester died and 83 policemen got injured. ఒక నిరసనదారుడు చనిపోయారు, 83 మంది పోలీసులు ఇంజూర్ అయ్యారన్నమాట. ఫార్మర్స్ హాయిస్టెడ్ ఫ్లాగ్స్ ఇన్సైడ్ ద రెడ్ ఫోర్ట్ నేషనల్ మాన్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సస్పెండెడ్ మొబైల్ ఇంటర్నెట్ ఫర్ సమ్ టైమ్ and also deployed paramilitary forces near the places. So this is the news. ఇది కొంచెం serious news which we need to follow. Coming to editorial page, let's see today's Hindu papers editorial page. ఈరోజు editorial page చూద్దాం. Editorial for today, taxing clunkers, CLUNKERS. హిందూ పేపర్ ఎడిటోరియల్ పేజ్లో taxing clunkers, CLUNKERS. ఫస్ట్ వినండి, క్లంకర్ అని చూడంగానే ఏంటో మనకు తెలియదు. ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ నార్త్ అమెరికన్ వర్డ్. క్లంకర్ అనేది అంటే an old vehicle or machine which is in a bad condition. క్లంకర్ అంటే ఫస్ట్ ఇలాంటి పదాలు రంగానే మీనింగ్ చూసుకోవాలి. ఒక పాత వాహనం, చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్న వాహనం. ఒక పాత వాహనం, చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్న వాహనం. ఆర్టికల్ taxing clunkers. There is a proposal that government is going to tax old vehicles as they emit greenhouse gases, carbon monoxide లాంటివి. So why? First of all, to reduce air pollution, to discourage people who are using old vehicles which emit lot of emissions, carbon emissions, and also to go for eco-friendly air pollution తగ్గించడం. స్టాండర్డ్స్, వెహికల్ స్టాండర్డ్స్ పెంచడం వల్ల సెక్యూరిటీ స్టాండర్డ్స్ పెంచడం, యాక్సిడెంట్స్ తగ్గించడం, మినిమైజింగ్ ద యాక్సిడెంట్స్. ఎక్కువ యాక్సిడెంట్స్ ఓల్డ్ వెహికల్స్ వల్ల అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచడం. కొత్త వెహికల్ అనుకోండి, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఇవన్నీ ఈ ఆర్టికల్ టేక్ అవేస్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఏమన్నారంటే, సెంటర్ రోడ్డు ట్యాక్స్ పెంచాలనుకుంటుంది వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి. ఇది మంచిదనే చెప్పొచ్చు ఒక విధంగా. ఎందుకు అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుద్ది, సేఫ్టీ స్టాండర్డ్స్ బాగుంటాయి. కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 8 ఏళ్ళు కనుక ఓల్డ్ అయితే, కమర్షియల్ వెహికల్స్, కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్యాక్స్ 10% నుంచి 20% వరకు ఎక్స్ట్రా వేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ అంటే మన కార్లు అలాంటివి అయితే 15 సంవత్సరాలు, మోర్ దాన్ 15 years దాటితే ట్యాక్స్ వేస్తారు. ఓకే, దీనివల్ల జనం కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళొచ్చు, కొంతమంది కొత్త వెహికల్స్ కొనుక్కోవచ్చు, కొంతమంది ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇదంతా మంచిదే,
కాకపోతే సడన్గా ఇంపోజ్ చేయకుండా ఫేజ్ బై ఫేజ్ ఇలాంటి ఇంపోజ్ చేస్తే బాగుంటుంది. ఇది దీనిలో ఉన్న జిస్ట్. నెక్స్ట్ ఆర్టికల్, పర్సూయింగ్ నేషనల్ ఇంట్రెస్ట్స్ ఎట్ ద యుఎన్ హై టేబుల్. పర్సూయింగ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఎట్ ద యుఎన్ హై టేబుల్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేసుకోవాలి. హ్యాపీమెన్ జాకోబ్ రాసిన ఆర్టికల్. హ్యాపీమెన్ జాకోబ్ అని ఆయన రాసిన ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. హరీష్ కరే, సుహాస్ని హైదర్, హ్యాపీమెన్ జాకోబ్ ఇలాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ మనం బాగా రీసెర్చ్ చేయాలి. సో కానీ ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఆర్టికల్లో జస్ట్ ఏముంది, సి ఇన్ ద యుఎన్ there are 6 principal organs. One of the important organs is UNSC, United Nations Security Council. UNSC లో 5 permanent members, 10 non-permanent members ఉంటారు. ఇండియా రీసెంట్లీ ఆన్ January 1st, 2021 8th టైం నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ స్టార్ట్ అయింది ఇండియాది. 8వ ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ స్టార్ట్ అయింది. 2 years ఉంటుంది ఇది, 2021 and 2022. ఇది ఒక డికేడ్కి ఒకసారి వచ్చే ఆపర్చునిటీ అనుకోవచ్చు. 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఒక్కసారి వచ్చే అవకాశం. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇండియా షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్ టు ప్రమోట్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు ఆధార్. ఎందుకంటే ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ we cannot visualize that India will get a permanent seat, though India have every right to get into. ఇండియాకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ వచ్చే అవకాశం ఉన్నా ఇండియాకి ఈ మధ్యకాలంలో అంత శక్తి ఉన్నా సరే ఇంకా రాదు. ఇప్పుడల్లా వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇండియాకి అన్ని అర్హతలు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. కాబట్టి ఇండియా ఇప్పుడున్న పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కోవిడ్-19 వచ్చిన తర్వాత కొత్త వరల్డ్ ఆర్డర్ స్టార్ట్ అయింది. ఎకనమిక్ పర్స్పెక్టివ్లో కానీ పొలిటికల్ పర్స్పెక్టివ్, న్యూ వరల్డ్ ఆర్డర్. తర్వాత లిటిల్ కేర్ ఫర్ గ్లోబల్ కామన్స్, అంటే ఎన్విరాన్మెంట్ కానీ హై సీస్ కానీ మహాసముద్రాలు కానీ ఇవన్నీ లిటిల్ కేర్. ఏ కంట్రీ పెద్ద మాకేంటి అని లిటిల్ కేర్ ఫర్ గ్లోబల్ కామన్స్. అండ్ వరల్డ్లో కొత్త రైవలరీస్ స్టార్ట్ అయినాయి. తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో మెనీ థింగ్స్ వరల్డ్లో కొంచెం డిజార్డర్గా ఉంది. రకరకాల అంశాల్లో వరల్డ్లో ఒక ఆర్డర్ లేదనమాట. ఇండియా ఏం చేయాలి అంటే, ఇండియా స్ట్రాంగ్ కంట్రీ, లార్జెస్ట్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్. ఈరోజే చూసాం IMF ప్రపంచంలో అందరికంటే ఇండియానే ఫాస్ట్గా గ్రో అవుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పి IMF చెప్తుంది. సో ఇవన్నీ ఇండియాకు ఉన్నాయి, స్టేబుల్ కంట్రీ కంపారిటివ్లీ. సో ఇలాంటి దేశంలో there are 2-3 issues important. పాకిస్తాన్, చైనా, టెర్రరిజం అండ్ అదర్ రీజనల్ పవర్. వీటన్నిటిని ఇప్పుడు చైనా తను ఎలా అటాక్ చేసింది, పాకిస్తాన్తో ఇష్యూస్ ఏంటి, అలానే టెర్రరిజం అంశాలు ఏంటి. ఇండియాస్ క్లెయిమ్ ముందుకెళ్ళాలి అంటే ఇండియా షుడ్ హ్యావ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇండియా తన నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకోగలగాలి. దానికి UNSC మెంబర్షిప్ ఒక ఆయుధం. ఇండియా షుడ్ యూజ్ ఇట్ UNSC మెంబర్షిప్ ప్రాపర్లీ అని చెప్పి. ఓకే, దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్. ఈ ఆర్టికల్ బాగా చదవండి, చాలా బాగుంది. నెక్స్ట్, మెనీ వల్నరబిలిటీస్ ఆర్టికల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ గురించి. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. ఇండియాలో TN శేషన్ అనే ఒక మహానుభావుడు, an IAS ఆఫీసర్ who was also చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన లేరు ఇప్పుడు, నో మోర్. ఆయన EVMs తీసుకొచ్చారు ఇండియాలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. అంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ ఉంది. ఇండియా లాంటి పెద్ద కంట్రీస్కి బ్యాలెట్ సిస్టమ్ అంత వైబుల్ కాదు, బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ అనేది. బట్ స్టిల్ మెనీ బిగ్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ బ్యాలెట్ సిస్టమ్. మనం EVM సిస్టంలోకి వచ్చాం. సో EVM సిస్టంలో EVM ట్యాంపరింగ్ అవుతుందా, మీరు ఎన్నే ఉంటారు. 2019 ఎలక్షన్స్లో దెర్ వాజ్ సో మెనీ రూమర్స్. అంతకుముందు యూపీలో ఎలక్షన్ జరిగాయి 3 years బ్యాక్.
యోగి ఆదిత్యనాథ్ సీఎం అయినప్పుడు 4 years బ్యాక్ అప్పుడు కూడా చాలా రూమర్స్ వచ్చాయి. సో అంతా బాగానే ఉంది. అయితే క్వశ్చన్ ఏంటంటే వీవీప్యాట్ అని మనం ఒకటి స్టార్ట్ చేసాం. వీవీప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే మీరు నిజంగా వేసిన ఓటు మీరు వేసిన వాళ్ళకి వెళ్తుందా లేదా, ఇఫ్ యూ క్యాస్ట్ ఎ ఓట్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద సేమ్ పార్టీ అండ్ సేమ్ పర్సన్, యూ విల్ గెట్ ఎ రిసిప్ట్ లైక్ థింగ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ విత్ ఇన్ 7 seconds. వీవీప్యాట్ అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి కాదు. ఓకే, ఇట్స్ లైక్ ఎ రిసిప్ట్ టు వెరిఫై అంతే. సో ఇది కూడా కాదని చెప్పి ఇంకా ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ వస్తుందంట, దాని మీద జరుగుతుంది ఇప్పుడు. ఏంటి అంటే చూడండి, రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్, న్యూ టెక్నాలజీ, రిమోట్ ఓటింగ్ ప్రాజెక్ట్. యుఎస్లో ఇలాంటి చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి రకరకాల ప్రాజెక్ట్స్. ఇండియాలో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ట్రయల్ చేశారు దీని మీద. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు యూజింగ్ బ్లాక్ చైన్ మీరు వినే ఉంటారు, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అని. సేమ్ ఆ టెక్నాలజీ వాడి, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి. అసలు ఏంటిది అని, బ్లాక్ చైన్ రిమోట్ ఓటింగ్ ప్రాసెస్. దీన్ని బ్లాక్ చైన్ రిమోట్ ఓటింగ్ ప్రాసెస్ అంటారు. ఇట్ వుడ్ ఇన్వాల్వ్ ఓటర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆథరైజేషన్ యూజింగ్ ఏ మల్టీ-లేయర్డ్ ఐటీ ఎనేబుల్డ్ ప్రాసెసెస్. అంటే ఓటర్ ఐడెంటిఫికేషన్, ఓటర్ అథెంటికేషన్ అనేవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ప్రాసెస్ ద్వారా అథెంటికేట్ చేస్తారు. సో మల్టీ-లేయర్డ్ ఐటీ ఎనేబుల్డ్ అట్ ద వెన్యూ, ఎక్కడైతే మనం ఓటేస్తామో అక్కడ బయోమెట్రిక్స్ కానీ సీసీ కెమెరాస్ కానీ మొత్తం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్లో. ఆఫ్టర్ ఓటర్ ఐడెంటిటీ is established in the system, a blockchain enabled personal e-ballot paper will be generated. ఒక్కసారి ఆ ఓటర్ అక్కడికి ఎంటర్ అయిన తర్వాత అతని యొక్క మొత్తం డేటాని సిస్టంలో క్రోడీకరించిన తర్వాత, సిస్టమ్ అథెంటికేట్ చేసిన తర్వాత అప్పుడు ఒక ఈ-బ్యాలెట్ పేపర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. వెన్ ద ఓట్ ఈజ్ క్యాస్ట్, ఓట్ వేసిన వెంటనే when the vote is cast, the ballot would be securely encrypted. ఆ బ్యాలెట్ అనేది ఎన్క్రిప్ట్ అయిపోద్ది, సెక్యూర్లీ ఎన్క్రిప్టెడ్, అండ్ ఎ బ్లాక్ చైన్ హ్యాష్ ట్యాగ్ విల్ బి జనరేటెడ్. ఇంకా దాన్ని ట్యాంపర్ చేస్తారనేది చాలా ఈజీ కాదు. కాకపోతే కొంతమంది అంటున్నారు ఎవరన్నా హ్యాక్ చేస్తే ఎట్లా, ఇలాంటివి చెప్తున్నారు. అవి డిఫరెంట్ ఇష్యూస్. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ చైన్ రిమోట్ ఓటింగ్ ప్రాసెస్. మరి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ తెలియదు, కానీ జనరల్గా బ్లాక్ చైన్ రిమోట్ ఓటింగ్ ప్రాసెస్ అంటే ఇది ప్రాసెస్. మరి ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు, అది వేరే విషయం. టు కస్టమైజ్ దిస్ ఇస్ ద స్టోరీ. నెక్స్ట్ స్టోరీ, రూట్స్ టు గవర్నమెంట్ ప్రైవేట్ థాట్ ప్రాసెసెస్, థాట్ పార్ట్నర్షిప్స్. రూట్స్ టు గవర్నమెంట్ ప్రైవేట్ థాట్ పార్ట్నర్షిప్స్ అంటే ఏం లేదు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులు చేయాలన్నా, అన్ని రకాల వ్యవస్థలు నడపాలన్నా సాధ్యం కాదు. ఓన్లీ ద గవర్నమెంట్ కెనాట్ డూ ఎవ్రీథింగ్, వీ కెన్ హ్యావ్ ఎ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తూ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. లేటరల్ ఎంట్రీ ఇన్ సివిల్ సర్వీసెస్. దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ for 15 years, 20 years in some field can take up the post in the government at joint secretary level after undergoing an interview process directly like an IAS officer, but he won't write civils exam. This is called lateral entry. 2 years back some posts are recruited through this process. So private partnership అన్నిట్లో why don't you accept that అని చెప్పి ఒక ఆర్టికల్ రాస్తారనమాట. ఎందుకంటే ఓన్లీ గవర్నమెంట్ సపోర్ట్, గవర్నమెంట్ సిస్టమ్స్ మాత్రమే సరిపోరు. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వేరియస్ ఎక్స్పర్టైజ్ అన్ని ఫీల్డ్స్లో అని చెప్పి రాశారు. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ టుడే. ఐ కెన్ టెల్ యూ దిస్ ఇస్ స్టార్ మార్క్ ఆర్టికల్. We are not all in the same boat. స్టార్ మార్క్ పాయింట్ ఇప్పుడు నేను కొంచెం జస్ట్ చెప్తాను, బట్ దీని మీద మీరు అద్భుతంగా రీసెర్చ్ చేయాలి, కొంచెం కూడా సరిపోదు.
ఆక్స్ఫామ్ రిపోర్ట్. ఆక్స్ఫామ్ రిపోర్ట్ అంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్. అలా ఆ రిపోర్ట్ వస్తే చదవాల్సిందే. ఆక్స్ఫామ్, OXFAM, ఆక్స్ఫామ్ రిపోర్ట్ అన్నమాట. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది తెలుసా? ఇండియన్ బిలియనీర్స్ ఇంక్రీజ్ దర్ వెల్త్ బై 35% డ్యూరింగ్ లాక్డౌన్ to 3 trillion rupees, ranking India after America, China, Germany, Russia and France. COVID-19 లాక్డౌన్ టైంలో భారతదేశంలో కుబేరుల యొక్క ఆస్తుల విలువ 35% పెరిగిందంట. COVID-19 లాక్డౌన్ జనాలందరికీ, చాలామంది పేదవాళ్ళకి కూలీ కూడా లేదు. అలాంటి టైంలో వీళ్ళకి ఆస్తులు ఎలా పెరిగాయి? దీని మీద నాకేమనిపించింది తెలుసా? అయితే సూపర్ రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ పూర్ పీపుల్ మీద డిపెండ్ అవ్వవు. హయ్యర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆయిల్, పెట్రోలియం, షేర్ మార్కెట్స్, పెద్ద పెద్ద వాటి మీద పెడతారు కానీ చిన్న చిన్న వాటి మీద పెట్టరు. ద వెల్త్ ఆఫ్ టాప్ 11 బిలియనీర్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద పాండమిక్ కుడ్ ఈజీలీ సస్టైన్ ద హెల్త్ మినిస్ట్రీ. మన దేశంలో కరోనా టైంలో టాప్ 11 మంది రిచ్ పీపుల్ యొక్క డబ్బులు మొత్తం హెల్త్ మినిస్ట్రీని బతికిచ్చేయచ్చంట, లేదా పెద్ద పెద్ద స్కీమ్స్ నడిపించవచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ. తర్వాత ఈ రిపోర్ట్ వల్ల ప్రపంచంలో, భారతదేశంలో విద్యలో, ఆరోగ్యంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఎంత పెరుగుతున్నాయో అని చెప్తుందన్నమాట. ఓకే. అండ్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏం చెప్తుంది తెలుసా? ఇన్ఈక్వాలిటీ ఈజ్ లైక్ స్ప్రెడింగ్ లైక్ ఏ వైరస్. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో ప్రపంచంలో అసమానతలు కూడా అలానే స్ప్రెడ్ అవుతున్నాయంట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రిచ్ పీపుల్ యొక్క వెల్త్ ఈ టైంలో చాలా పెరిగిందంట. $3.9 trillion, $3.9 trillion మార్చి 18 నుంచి డిసెంబర్ 31 వరకు. మార్చి 18 నుంచి డిసెంబర్ 31 వరకు. సో ఇవన్నీ దేశానికే తెలియాలి. కంట్రీ హ్యాస్ టు ఆన్సర్. మనం ఆన్సర్ చేయలేము వీటికి. ఓకే, దిస్ ఇస్ ద. ఈ రిపోర్ట్లో ఇంకా చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి. దే ఆర్ ఫ్యాక్ట్స్ బట్ వెరీ షాకింగ్. సో హౌ దే హ్యావ్ కమ్ అప్ అనేది మీరు రీసెర్చ్ చేయండి. ఆక్స్ఫామ్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ 2-3 ఇంపార్టెంట్ న్యూస్. ఒక ఆయన ఎలిగేషన్ చేశాడు. ఏమనంటే పద్మ అవార్డ్స్ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళకి ఎక్కువ వెళ్ళిపోయాయి. ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు రాబోతున్నాయో ఆ రాష్ట్రాల వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఎక్కువ ఇచ్చారు అని చెప్పి ఒక ఆయన ఎలిట్ చేస్తున్నారు అన్నమాట. ఒక ఆయన ఆరోపిస్తున్నారు. అమెరికా పాలస్తీనాతో రిలేషన్స్ రిస్టోర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. తర్వాత అమెరికా పాలస్తీనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటామని అనౌన్స్ చేస్తుంది. తర్వాత ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఇండియన్ ఫర్మ్స్ dipped to $1.45 billion in డిసెంబర్. ఇండియన్ ఫర్మ్స్ యొక్క ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయంట. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూస్.